ఒకవైపు ప్రకృతి వల్ల నష్టం, మరోవైపు విపక్షాల వల్ల విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గత ఆక్రమణల కారణంగానే విజయవాడలో ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు ఆయన. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ అనుచరులవే అని తేలిందని సీఎం చెప్పారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం వాళ్ళకే సాధ్యమైందని అన్నారు. ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు విశ్రమించమని చంద్రబాబు హామీ ఇచ్చారు. వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం. ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు. ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి. పనిచేసే వ్యక్తులు పని చేయలేని పరిస్థితికి వచ్చారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మాదిరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి, ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. పైన వచ్చే నీరు ఆపాలి. పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి. గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితుంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకుంటే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కూరకపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర 100 టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ. టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులెత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయుడు కూడా అభినందిస్తున్నా. అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు.